నమస్కారం, ఆదాబ్. హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. కమిషన్ల కోసమే కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి. ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్టు. కంపోర్టల్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో వెల్లడి. ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్. రాజీనామాల ఆమోదం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన. తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం. తొలిసారి అధికారికంగా రేవంత్ రెడ్డి పర్యటన. నయవంచన. జాయినింగ్ కాలేజీలలో, కోచింగ్ అకాడమీలో అనధికారికంగా తరగతులు ఒక్కో విద్యార్థి నుంచి 1.6 లక్షల నుంచి 2.6 లక్షల వరకు వసూలు చేస్తున్న వైనం. ప్రతి ఏటా కోట్ల రూపాయలలో వ్యాపారం. జీఎస్టీని ఎగవేస్తున్న నైన్ ఎడ్యుకేషన్. శివానుజ, శ్రీ ఆకాష్ కళాశాలల విద్యార్థులకు నైన్ ఎడ్యుకేషన్లో కోచింగ్. ప్రతి ఏటా 100 మంది స్టూడెంట్స్ తరలింపు. ఆమ్యామ్యాలు దిగమింగి సైలెంట్ అవుతున్న రంగారెడ్డి, హైదరాబాద్ డిఐఈఓలు. తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మోదీ. జమిలిపై 5,000 సూచనలు. మాజీ మంత్రి కోవింద్ కమిటీకి పలు సలహాలు. బాబుకు రిలీఫ్. చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట. రీజనల్ రింగ్ రోడ్డు, మద్యం ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు. ధరణి స్థానంలో భూమాత. ధరణి పోర్టల్ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ దృష్టి. భూ పరిపాలన ప్రధాన కమిషన్ గా నవీన్ కు కన్వీనర్ బాధ్యతలు. మరో 4 సభ్యులను నియమించిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలు. ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి పరిష్కారం చూపే దిశగా అడుగులు. గడువు పొడిగింపు. ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ. తెలంగాణ వ్యాప్తంగా 3,09,00,000 పెండింగ్ చలాన్లు. ఇప్పటి వరకు 1,07,00,000 చలాన్ల చెల్లింపులు. ఢిల్లీ గుప్పిటి నుంచి తెలంగాణను దక్కించుకోవాలి. కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం కష్టమే. పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి. వరంగల్ సమీక్షలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్.